వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరులో నిర్వహించిన నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే, కుంఫు, టైక్వాండో ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. ఆర్మర్ డ్రాగన్స్ ప్రోటోకాల్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 620 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసరావు, ఉగ్గిరాల సీతారామయ్య హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడల ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. నిర్వాహకుడు పి రాంబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. పోటీలు ఉత్కంఠభరితంగా సాగగా విజేతలకు ట్రోఫీలు, మెడల్, సర్టిఫికెట్లు అందజేశారు. తల్లిదండ్రులు, కోచ్లు క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమం గుంటూరులో క్రీడా స్ఫూర్తిని మరింత పెంచిందని నిర్వాహకులు తెలిపారు. సంవత్సరాల నుంచి ఆర్బీ షూటౌట్ కరాటే అసోసియేషన్ ఇండియా ఒక సంస్థ స్థాపించి 47 ఏళ్ళ నుంచి ఇండియా లెవెల్లో సుమారు 50 మంది మాస్టర్స్గా తయారు చేసి దానిలో 20 మంది సెల్ఫ్ డిఫెన్స్ పరంగా ఆడపిల్లలకి ఆపరేషన్ కోసం ఒక 15 మంది ఆడపిల్లలను తయారు చేసాం ఇండియా లెవెల్లో. ఆ సందర్భంగా ఈ సంవత్సరం మన గుంటూరులో టీటీడీ కళ్యాణ మండపం అందున నేషనల్ లెవెల్ ఒక కరాటే, టైక్వాండో, కుంఫు అనే స్టైల్స్ 3 కలిపి ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీన్ని సుమారు 8 రాష్ట్రాల నుంచి వాలీబాల్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఛాంపియన్షిప్లో ఇంత విజయవంతంగా సుమారు 700 మంది దాకా రాష్ట్రాల నుంచి పాల్గొనడం అనేది మా యొక్క ఆర్గనైజర్స్ తరఫున చాలా గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాము. రాబోయే రోజుల్లో ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇదే గుంటూరు టౌన్లో ఉన్నత స్థాయిలో పోటీలకు నెక్స్ట్ ఇయర్ చేయాలనే ఆలోచనతో మేము కమిటీ వేసుకొని ఈ పోటీలు నిర్వహిస్తానని సర్వమోహంగా తెలుపుతున్నాను. ఆర్బీడీఎస్కే ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి మా గురువుగారి దగ్గర విద్య నేర్చుకొని దాదాపు గుంటూరులో ఒక 15 విద్యా సంస్థల్లో బాలబాలికలకు ఈ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అనేది మేము నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము జాతీయ స్థాయి లెవెల్లో కాంపిటీషన్స్ పెడుతున్నాము. అలాగే ప్రేక్షకుల నుంచి కూడా కరాటే క్రీడాకారులు పాల్గొని మమ్మల్ని ఉత్తేజపరుస్తున్నారు. ఈసారి రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ నిర్వహించాలని, ఇది కూడా మన గుంటూరు పట్టణంలో నిర్వహించాలని అనుకుంటున్నాము. కమిటీ చేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము.